సుమారు 1955 ప్రాంతంలో వెంకన్న అనే రిక్షా పుల్లర్ రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతనికి ఎరుపు రంగు చీర ధరించి జడలో పూలు పెట్టుకున్న ఒక మహిళ ఎదురైంది. బాబు, నన్ను ఇంద్రకీలాద్రికి తీసుకెళ్లగలవా అని అడిగింది. వెంకన్న కాస్త ఆశ్చర్యపోయాడు. అతను అడిగాడు, ఈ రాత్రి వేళ దుర్గా మాత గుడికి వెళ్తున్నావా? నీవు భయపడవా? అందుకు ఆమె నవ్వుతూ చెప్పింది, నువ్వు భయపడవా? అమ్మవారిపై భయం లేదా? వెంకన్న ధైర్యంగా సమాధానమిచ్చాడు, నాకు భయం ఎందుకు ఉండాలి? అమ్మవారు నా తల్లి లాంటివారు. తప్పు చేసిన వారికే భయం ఉంటుంది. ఇలా ఇద్దరూ ఆలయ మెట్లు దగ్గరకు చేరారు. వెంకన్న తన ఛార్జీ అడగడానికి వెనక్కి తిరిగినప్పుడు ఆమె రిక్షాలో కనిపించకుండా ఆలయం మెట్లు ఎక్కుతూ కనిపించింది. ఆమె ఒక్క మాట చెప్పింది, నీవు అడిగిన ఛార్జీ నీ తలపాగాలో ఉంది. వెంకన్న ఆశ్చర్యంగా తన తలపాగా తీసి చూశాడు. దానిలో బంగారు గాజు, మరికొంత డబ్బు. వెంకన్న ఆనందంతో చుట్టుపక్కల వారికి అది చూపించాడు. అందరూ భక్తితో చేతులు జోడించారు. ఈ దివ్య సంఘటన విజయవాడ అంతటా వ్యాపించిపోయింది. మావా, నా వీడియోలు నచ్చితే మన మావా ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.